శైలు, ఈరోజు సండే కదా, దా కూర్చో, కాస్త అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుందాం. సరేనండి, వస్తున్నాను. కూర్చున్నారు. తర్వాత శైలు, మరి నీకు మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కూడా నువ్వు చేసుకోకుండా నా కోసమే, నా పట్టణంలో నా చదువు అయ్యి నా ఉద్యోగం వచ్చి నేను మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు నువ్వు ఎన్ని సంబంధాలు మీ ఇంట్లో చూసినా చూడకుండా చేసుకున్నావే. అసలు నీ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువే తెలుసా. నన్నే కావాలని ప్రేమించి ఎంత పట్టుదలగా నన్నే కావాలని చేసుకున్నావే. నీలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ. అసలు నేను నీకు రుణపడి ఉన్నాను అంటే కాదండి, మీరే నాకు రుణపడి ఉన్నారు. అదేంటి, నేను నీకు రుణపడి ఉన్నానా? ఎలాగా? 2వ క్లాస్ చదువుకుంటున్నప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా. అప్పుడు ₹2 అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత మీరు పట్టణంకి వెళ్ళిపోయారు. ఆ పట్టణంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వస్తారో రారో, ఒకవేళ వస్తే కనుక మిమ్మల్నే చేసుకొని ఆ ₹2కి ఈ 16 సంవత్సరాలకి ఎంత అయిందో వడ్డీతో సహా వసూలు చేయొచ్చని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను.